వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లాలో నకిలీ వరి విత్తనాలు కొని నిలువునా మోసపోయిన అన్నదాతలు, తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైన రైతులు. జిల్లాలోని చివ్వెంల, పెన్ పహాడ్, సూర్యాపేట, మోతే మండలాల్లో పెద్ద ఎత్తున మోసపోయిన రైతులు. గ్రామాల్లో తిరిగి దిగుబడి ఎక్కువగా వస్తుందని నకిలీ వరి విత్తనాలను రైతులకు అంటగట్టిన ప్రైవేట్ కంపెనీల ఏజెంట్లు. మామూలుగా నాటువేసిన 90 రోజుల్లో వరి ఈని, వరి కంకులు బయటికి వస్తాయి. కానీ ఈ నకిలీ విత్తనాల వల్ల 45 రోజుల్లోనే వరి కంకులు బయటికి వచ్చి మొత్తం తాలులుగా మారిపోయిందని కన్నీటి పర్యంతం అయిన అన్నదాతలు, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న రైతులు. నాకు నిద్ర పట్టట్లేదు సార్, నా పరిధి బాగాలేదు, మందు పోసుకుంటా సార్, ఈ 10 ఎట్టలు కూడా సార్ నేను చెప్తున్నాను. నేను ఎకరాలు ఇది చిన్న విషయం కాదు సార్, ఇది నా పరిచెట్టు జరుగుతుంది, ఒక్క పనిపోతుంది. వాళ్ళందరూ కలిసి పొలకాడి పోదా చూసి నా తప్పుడు నన్ను అడుగురు సార్, మీ తల్లం పెడతా మీరు ఏం చేస్తారో చేరి నన్ను మాయ చేసి మధురాలు చేసి మంచి వడ్డాలు ఇచ్చారు సార్. నాకు అనుకోలే, మా అమ్మ బస్తాలు దొక్కుతారు సార్, డబ్బులు మంది రోజులు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేసి సార్. మా పరిచయం సార్, ఇది పరిచయం సార్, మీరు ఒకటి ఆలోచించుకోండి సార్. నాకు ఒక్క పనిపోతుంది సార్, పొలకారు తీసుకుపోతాను, 7 ఎకరాలు ఆడి పెట్టాను సార్. నేను ఏం చేయాలి సార్, మీరు ఎప్పుడు సార్ పరిచయం తీసుకుంటారు. నేను 6 రోజులు 10 రోజులకి నేను ఫోన్ చేస్తే అసలు లెక్క చేస్తాను సార్. రాబట్లే ఎవరితో చెప్పి ఎవరో చెల్లితో చెప్పి రాబట్లే సార్. మా పరిచయం చెప్పండి, ఈ మంది డబ్బా తీసుకొని పోసుకొని చేస్తా, లాస్ట్కి మాత్రం నువ్వు చెప్తాను ఏమైతే అంతవరకు వస్తా, అంతవరకు నేను ఇల్లు చేస్తా. అక్కడ పోను ఇన్నే ఈ మిల్లు ముంగల్లో చేస్తా. ఈ పొలం చూసి మీరు చూర్రి, ఈ పరిచయం మీరు కనిపెర్రి. 1 కాదు 2 కాదు 7 ఎకరాల పొలం మీకు చేసింది. జిల్లా ఆఫీసర్ సారు, మాది పొట్టపాటు సారు, మేము 5:30 పెట్టినా సారు. ఫోన్ ఎత్తలేదు. నేను ఫోన్ చేస్తే తాళం వేసిర్రు. మాకు సమాధానం చెప్పలేదు సార్. ఏం చేయాలి మేము? మాకేం న్యాయం జరుగుద్ది? పొలం సారు 10 గరలు పెట్టినాం, 20 గరలు తినేది వచ్చి చూస్తారు. అప్పటిదాకా ఏం చేయాలి సార్? ఈయన పోవా ఇంటికి కాదు సార్, ఫోన్ ఎత్తలే కదా సార్ వాళ్ళు. మేము మాకు సమాధానం చెప్పినాక మేము సారించి ఎకరానికి 40 బస్తాలు 5 బస్తాలు కూడా పండదు. ఏం చేయాలి సార్? ఏం చేయాలి? ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? జిల్లా సార్ ఇప్పుడు తల్లి కర్రకు ఒకటే ఈనింది సార్, మిగతా మొత్తం పిల్లక సార్ చూస్తారు కానీ ఏం న్యాయం చేస్తారు సార్? చూసి మీరు ఇప్పుడు పొలం సార్, పొలం మొత్తం కోసినా ఒక 5 బస్తాలు కూడా కావు సార్. ఇప్పుడు 25 సార్ మాకు న్యాయం జరగాలి సార్. నష్టపరంగా కావాలి. 40 బస్తాల దిగుబడి వచ్చే పొలానికి ఎంత వస్తుందో కాస్ట్ కట్టివ్వండి సార్. మాకు న్యాయం చేయండి సార్. సార్ మీ మీద కోపదో కాదు సార్, రైతు కష్టం చేసి ఎంత బాధపడుతుందో సరే. మీ తల్లిదండ్రులు రైతులు కావచ్చు, మీ బంధువులు రైతులు కావచ్చు. న్యాయం చేస్తే ఎవరం కాదు అసలు. ఎట్లున్నారు కూడా ఆడిపోతే కడగడ ఒడుగుతుందా పొలాలు చూశారు. ఎక్కడ కావాలంటే 7 ఎకరాలు ఇంకా పడిపోతుంది. ఏం చేయాలి? ఎట్లా ఉందో నా పరిస్థితి. 7 ఎకరాలు నాటు పెడితే ఇట్లా చేసి సార్ ఏం చేయాలో చెప్పి పడిపోతుంది. గడిపిలిత్తనం తెచ్చిన పోసిన సార్. పోసినాక నాటు పెట్టిన కాంచి 4 రోజులకే ఈ తల్లికారులు మొత్తం ఇన్ని 45 రోజుల కాంచి ఇది కథ. పిలికమ లేదు, పిలిక ఇంతవరకు పట్టలేదు, ఏం లేదు. ఇక సార్ కావేరి చింటని ఇచ్చిండు. మన వంజనపోర ఏమంటారు, వంజనపోర అని ఇచ్చిండు. ఏం వడ్లు అంటే వంజనపోర అమ్మ యాసంగి పెట్టుకుని వడ్లు నా చదువు రాదంటే ఈయన అందరు కొంచెం ఇది తీసుకుపోని చెప్పిండు సార్. మామూలుగా ఎన్ని రోజులకు పుట్టకొస్తుంది? ఇదా సార్ 2 నెలలకు వస్తుంది. 2 నెలలకు వస్తుంది. 10 రోజులకు వచ్చింది. 10 రోజులకు వచ్చింది. వచ్చినాక ఏందని ఈ పరిష్కారం అని నిన్న మేము అనుకొని ఫోన్ చేద్దాం అనుకుంటే లేదు, ఇంకా ఫోన్ ఏమన్నా తెలియదు. ఎంతమంది పొట్టపాటి నుంచి ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 5.5 వేసిన, 11 సంచులు ఇచ్చిన. ఎంత నష్టపోయినావు? ఏం సార్ 5 ఎకరాలు చూడాలి, సగం కూడా లేదు సార్ మాకు. అంటే ఎంత పెట్టుబడి పెట్టినావు? పెట్టుబడి సార్ నాటుకు 4,500.
ఆ పీటి కట్టలు ఎకరా 2 అందాజు 500 ఎకరాలకు ఎంత ఖర్చు వచ్చింది? సగం మన సైడ్ కర్రలు ఏంటలే తల్లి కర్రల వారికి ఉన్నాయి. ఆ 12 కర్రలు ఉన్నాయి, 12 కర్రలు 6 కర్రలు ఉన్నాయి, 6 కర్రలు ఇంతవరకు పట్టలేదు. అట్లా అంటే అది మళ్ళీ ఈయన పరిస్థితి ఈ రాలిపోతారు, ఈ రాలిపోతాయి అట్లా. మరి ఇప్పుడు నువ్వు ఆయనకు ఫోన్ చేసినావా? చేయలే సార్, ఇంకా చేయలే. చేద్దాం అనుకోని ఇంకా నిన్ను చేయాలనుకుంటున్నాం. అసలు ఏంది పరిస్థితి వచ్చిన అందరు పోయి వాళ్ళందరూ నన్ను అడుగుతారు, నువ్వు పోయి కంప్లీట్ ఇచ్చి వస్తావా, ఇచ్చిరావా, ఏంది అసలు ఈ పొలం ఏందయ్యా, తిక్కల గోళ్ళనివా, వేరే గోళ్ళనివా, అసలు ఏంటి పోతుందని అడిగినాను. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వరకు చూపించినవా? వచ్చింది సగం పంట అయ్యింది సార్. ఎకరానికి ఇంత తక్కువ వచ్చి ఎట్లా బతకాలి మేము రైతులం? పెట్టకున్నా మేము ఆ ఒడ్లు పెట్టకున్నా బాగానే ఉండు, ఇట్లా అందరు మోసపోతున్నాం తెచ్చినాం పట్ట సార్. మీ ఊరు షాపులు తెచ్చిరని ఆ షాపులు తెచ్చిన దాని జరుగుతుంది. ఆ షాపులు ఇప్పుడు మన నాటు పెట్టి వాళ్ళు వెనక తెచ్చి నేను ముందు గురిగా పెట్టుకున్నా. నువ్వు ఇంతకు ముందు నాకు ఎకరానికి ఇంత ఒడ్లు వస్తే నష్టం సార్, ఏం చేయాలి నేను రైతుని? కూలి చేసుకునే ఇప్పుడు షాప్ ఆయన కూడా ఒలిస్తా సారు. ఆయన పెట్టకుండా మేము ఇంకొక తెచ్చుకుందాం, పోయినా పైసా పోయినా ఆయన బుద్ధి పెట్టిండు కదా. అట్లా ఏంది ఆయన చేస్తారో చేయాలని మేము అనుకుంటున్నాం సార్.